ప్రధాని మోదీ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చినట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ మార్పు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కమిషన్లను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెడితే బీజేపీ వచ్చాక అమలు చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో అవకతవకలు జరిగాయని బీసీ సంఘాలే అంటున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్ లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతాడా? అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయలేదు. సోనియా గాంధీ తొక్కిపెట్టింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వలే, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చింది. అందరికీ బతుకున్నప్పుడే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.